నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా పద్మజానందాజీ గారు మనతో పాటు ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. హరి ఓం తల్లి. అమ్మ, ముందుగా చెప్పాలంటే అసలు సృష్టి ఎవరితో ప్రారంభమైంది? అలాగే అంటే అంటుంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర వీరి ముగ్గురితోనే సృష్టి అనేది మొదలైంది అంటారు. మరి ఆరంభం నిజంగా వాళ్ళతోనే అయిందా లేదంటే అసలు ఏంటమ్మా? శ్రీ గురుభ్యో నమః, సరస్వతి నమః. అమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అంటే ఇది మనం చెప్పుకోవాలంటే ముందు మనము ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుందాం. ఏ జీవి అయినా ఎక్కడి నుంచి వస్తాడమ్మా? ఇదే చెప్పు, జవాబు నీ దగ్గరే ఉంది. ఏ జీవి అయినా ఎక్కడి నుంచి వస్తాడు? కడుపులోంచి వస్తారా? ఏ కడుపులో నుంచి వస్తాడు? ఎవరి కడుపులో నుంచి? తల్లి కడుపులో నుంచి. ఆన్సర్ అదే. ఏంటంటే ఫస్ట్ మొదలైంది సృష్టి స్థితిలయ కారకమైనటువంటి శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి. అంటే ఈ అసలు ఎలా ఉద్భవమైంది అనేది ఆ తల్లి ఒకప్పుడు అంటే ఏమీ లేదు, మొత్తం శూన్యం, అలాగే మొత్తం నీటిమయం అన్నమాట. అప్పుడు భయంకరమైనటువంటి శబ్దం ఏర్పడింది. ఈ భయంకరమైనటువంటి శబ్దాలలో నుంచి ఏమొచ్చిందంటే ఓంకారం వచ్చింది. ఓంకారం, అందుకే జగతికి మూలం ఓంకారం అంటారు. ఓంలోనే అంతా ఉంది. ఈ ఓంకారం నుంచి ఆ జగన్మాత వచ్చింది. ఓంకార స్వరూపంగా, చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఆ తల్లి అంటే ముందు వెలుగు, ఆ వెలుగు కాస్త మెరుపు వస్తుంది కదా మనకి వర్షం వచ్చినప్పుడు, వెలుగులోని ఆ శబ్దంతో ఓంకారం ఉద్భవించింది. ఈ ఓంకారంలో నుంచి జగన్మాత అయినటువంటి ఆ తల్లి ఆవిర్భావం చెందింది. ఎప్పుడైతే ఆ తల్లి వచ్చిందో ఎలాగైనా సృష్టి చేయాలనిపించింది. ఆ సృష్టి చేద్దాము అనేటువంటి క్రమంలోనే ఈ ఓంకారం అంటే వేరే ఏం లేదమ్మా, అకార మకార ఉకార. అలాగే అకారం మకార ఉకారం, ఈ మూడే, ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అకారం మకారం వచ్చేసే ఈశ్వరుడు, అకారం బ్రహ్మ, ఉకారమేమో విష్ణువు, మకారం ఈశ్వరుడు. అయితే ఈ ముగ్గురు కలయికే మహాశక్తి స్వరూపం. నువ్వు అన్నావు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూలం అంటారనేసి. ఓంకారం అంటేనే అకార ఉకార మకార. ఈ అకార ఉకార మకార ఎవరు? ఈ ముగ్గురు అన్నమాట. ఈ ముగ్గురుతో కలిపితే సృష్టి స్థితిలో ఏకారమైనటువంటి ఆ జగన్మాత. అంటే ఇక్కడ మరి సృష్టికి మూలమా తల్లి అంటున్నారు, తల్లి ఒక్కరితోని అవ్వింది కాదు కదా. ఇక పరమపురుషుడు కూడా ఉన్నాడు. అంటే ఈశ్వరుడు అని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పూజించేటువంటి ఈ ఈశ్వరుడు కాకుండా జగన్మాతకి పతిగా, అసలు మూలం జగన్మాత అయితే ఆ జగన్మాతకి పతిగా పరమపురుషుడు, పరమేశ్వరుడు, అక్కడే మనం పరమేశ్వరుడు అంటాం. అలా మొదలైనటువంటి సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించడం. ఆ సృష్టి జరిగిన తర్వాత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ తల్లి తన అంశగా, తన వారిగా తానే మూడుగా విభజన అయ్యి ముగ్గురుగా అయ్యి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి లక్ష్మీ సరస్వతి పార్వతి కింద ఆవిర్భావం అయింది. అలా మొదలైంది సృష్టి. ఇక మిగిలిందంతా మనకి తెలుసున్నదే. అప్పటి నుంచి జరిగేటువంటి ఈ సృష్టి ఇప్పటికీ కూడా. అందుకనే ఎక్కడైనా ఎప్పుడైనా సరే స్త్రీ లేనిదే ఏదీ లేదు. ఎటువంటి వాడు, ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి వాడైనా సరే తల్లి గర్భం నుంచి ఆవిర్భవించవలసినటువంటి వారే. అవునా? అది లేదే ఏమీ లేదు. సాక్షాత్ అంటే ఇక్కడ మనము ఇంకొక రకంగా తల్లి అనే చైతన్య స్వరూపం. ఇది ఒక అతీతమైనటువంటి శక్తి, ఎవరికి అర్థం కానటువంటి, కంటికి కనిపించినటువంటిది, కేవలం అనుభూతి చెందడం వరకే తప్ప, అంటే అనుభవపూర్వకంగానే తెలుస్తుంది తప్ప ఏది కూడా కనిపించదు. నిజంగా చెప్పాలంటే అంటే ఎప్పుడైతే రూపం దాల్చుతారో, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాం, మనం పూజలు చేస్తున్నాం, ఎంతోమంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ దేవతామూర్తులే. కానీ వీళ్ళందరికీ కూడా అతీతంగా
ఉండేటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో, మహాశక్తి, పరమశక్తి, జగజ్జనని అంటాం మనం. నేను జగజ్జనని అనొచ్చు, ఇంకొకళ్ళు కృష్ణుడు అనొచ్చు, అలాగే ఒక్కొక్క ఏ ఒక్కొక్కరు రూపమైనా ఒక్కొక్క రకం. ఎంచుకో. కానీ ఉన్నటువంటిది ఎటువంటి అంటే ఏ రకమైనటువంటి ఆకారము లేదు. ఎప్పుడు ఏ ఆకారం కావాలంటే ఆకారం దాలుస్తారు. అవును. ఎప్పుడు ఎలా అవ్వాలంటే అలా అవ్వగలిగేటువంటి మహాశక్తి స్వరూపం ఉన్నదే అది. మొదలైందే దాంతో. ఆది అంతము లేనటువంటి సృష్టికి ఎప్పుడు మొదలైందంటే ఏం చెప్తామా? అంతము లేదు, ఆది లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా? ఎప్పుడైతే ఆది అంతము తెలిసినటువంటి వాడు అంటే 3 లక్షణాలు కలిగినటువంటి వాడు భగవానుడు అంట. 6 లక్షణాలు. 6 ఏంటంటే ఆది అంతము. నీకు తెలుసా? నాకు తెలుసా? లేదు, తెలియదు. ఎవరికి తెలియదు. అవును. అయితే దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం అమ్మా. అమ్మా. అంటే ఆది అంతమని ఎందుకు చెప్తున్నాం అంటే చెప్తున్నాం, ఎప్పుడైతే పాంచభౌతికమైనటువంటి దేహం వస్తుందో అది మనమే కాదు, దేవతామూర్తులు సైతం. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలాగున్నారో, ఇప్పుడు మనం ఈ యొక్క గవర్నమెంట్ నడవాలి అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అవును. ప్రైమ్ మినిస్టర్ పక్కన ప్రెసిడెంట్ ఉంటాడు. వీళ్ళ కలయిక, వీళ్ళందరూ కలిస్తేనే ఒక వర్క్ అవుతుంది అక్కడ. అవునా? ముగ్గురు అవును. మెయిన్ పర్సన్స్ ఉన్నారు. అలాగే వీరు కూడా, ఈ వీరు ముగ్గురు ఉన్నారు అక్కడ. అయితే ఇలాగే బ్రహ్మ నేను సృష్టి చేయకపోతే అసలు ఏమీ లేదు, నేనే కదా సృష్టికారకుడిని. నేను సృష్టి చేయకపోతే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అవును. నాతోనే మొత్తం ఉంది సృష్టి అన్నాడు బ్రహ్మ. నువ్వు బాగానే సృష్టి చేసేస్తావయ్యా, నువ్వు సృష్టి చేసేసినందు మాత్రాన జీవితం నడవాలి కదా, పుట్టినందు మాత్రాన అయిపోయిందా? కాదు. పాలన కావాలి కదా. అవును. మరి ఆ పాలన చేసేదే నేను. అంటే నువ్వు కేవలం పుట్టించేస్తే అయిపోయింది నీది. కానీ పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దగా అయ్యి వాళ్ళ జీవితం నడిపేంత వరకు చూసేది నేనే. అందుకు నేను గొప్ప అన్నాడు విష్ణు. నువ్వు అసలు పుడితేనే కదా ఇదంతా చేసేది అంటాడు బ్రహ్మ. ఇలా ఇద్దరికి కూడా వాదోపవాదం పెరిగి అహం అంటే దాన్నే అహం అంటారన్నమాట. అహంకారం అంటాం. అహం ప్రతి జీవికి ఉంటుంది. ఎప్పుడైతే నీకు అకారం అకార ఉకారాలు లేదే, ఇవి లేదే లేదు. సత్వ రజో తమో గుణం త్రిగుణాత్మికమైనటువంటిది అనమాట. సత్వము కేవలం సత్వంతో లేదు. సృష్టి కావాలి అంటే రజోగుణం కలిసినప్పుడే నీకు ఉంటుంది. సత్వ రజస్ తమో ఈ 3 గుణాలు లేదే జీవి లేడు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ అహం ఉంటుంది. అలాగే. కార్యం నడవాలంటే అహం ఉంటుంది. కానీ ఈ అహానికి కారం కలిసింది అనుకోండి, అహంకారం వస్తుంది. ఈ అహంకారంతోనే జరిగేవన్నీ కూడా అనర్థాలు. అలాగే అప్పట్లో వాళ్ళకు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదమ్మా. చాలామంది చేసే తప్పు అక్కడే. విష్ణు మహేశ్వరులు ఇరువురు ఒకటే, ఎవరు వేరు కాదు, ఉన్నది ఒకటే అక్కడ. చివరికి అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఉన్నది ఒకటే. అయితే ఎప్పుడైతే ఈ బ్రహ్మ విష్ణువుకి వాదోపవాదాలు జరిగాయో, ఈ వాదోపవాదాలు జరిగేసరికి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేది వాళ్ళలో వాళ్ళు చేసినప్పుడు వీళ్ళ అహంకారాన్ని ఎలాగైనా అణచాలి అనుకున్నాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు వచ్చి, సరే ఎవరు గొప్ప అనేది నేను చెప్తాను అని ఆకాశవాణి రూపంలోని, ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం మనకి తెలుసున్నదే, ఇరువురు ఒకటే, శక్తి శివుడు వేరు కాదు కదా, ఇరువురు ఒకటే. కాబట్టి ఎవరు గొప్ప నేను చెప్తాను, నా ఆది అంతం, ఆది మొదలైంది చివర తెలుసుకుని రండి, ఎవరు గొప్ప మీరు నిర్ణయించుదాము అంటాడు. అలా బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణువు క్రిందికి వెళ్ళాడు. ఇద్దరు 2 వైపులకి వెళ్ళారు తెలుసుకోవడానికి. ఎంత వెతికినా ఎంత వెళుతున్నా కూడా కొన్ని వేల సంవత్సరాలు తిరిగినప్పటికీ కూడా వాళ్ళకి ఏవి దొరకట్లేదు. పాపం విష్ణువు ధర్మబద్ధంగా సత్యాన్ని పాటిస్తూ నాకు కనిపించలేదు, ఇంకా నేనేం చేయలేను, ఇది మహాశక్తి అనుకున్నాడు, వచ్చేసాడు. బ్రహ్మ మాత్రం ఏం చేశాడంటే తను వెళ్ళేటువంటి ఇంకా వెళుతూ ఉండగానే పైన పెట్టినటువంటి మొగలి పువ్వు ఏదైతే ఉందో ఆ మొగలి పువ్వు ఈయన దగ్గర పడేసరికి ఆ మొగలి పువ్వుని అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. నేను పలానా చోట పూజ చేశారు కాబట్టి పరమాత్ముడి మీద నుంచి పడ్డాను. అయితే నువ్వు నాకు సాక్ష్యం చెప్పు, నేను ఆయనను చూశాను, మొదలు చూశానని చెప్పు అని చెప్పి, చివరి చూశానని చెప్పు అన్నాడు. సరే అన్నది మొగలి పువ్వు. ఎప్పుడైతే ఈ మొగలి పువ్వు ఇలా చెప్పిందో మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకుని వస్తున్నాడు.
గోవు కనిపించింది, ఆవు. గోవు కనిపించేసరికి నువ్వు కూడా సాక్ష్యం చెప్పన్నాడు. అందుకనే ఒక సాక్షి సరిపోరు చూడమ్మా, అవును. కోర్టులో కూడా నువ్వు సాక్ష్యం చెప్పంటారు. గోవు సరే అని అంటుంది, కానీ ఇష్టం లేకపోయినా సరే సరే అంటుంది. ఇద్దరిని తీసుకుని వస్తాడు. వచ్చి విష్ణువు దగ్గర నించుంటాడు. నాకు కనిపించిందా అంటే నాకు కనిపించిందా అని ఒకళ్ళు అనుకునేటప్పుడు విష్ణువేమో చక్కగా సత్యంగా నాకు కనిపించలేదని చెప్తాడు. బ్రహ్మ మాత్రం నేను చూసి వచ్చాను, నాకు కనిపించింది, కావాలంటే సాక్ష్యం వీళ్ళు అంటాడు. అయినా ఆయనకి నమ్మకం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మొదలు లేనిది చివరి ఎక్కడి నుంచి వచ్చింది, చివరి లేనిది మొదలు ఎక్కడి నుంచి వస్తుంది, అలా ఎలా జరిగింది అని నమ్మకం కుదరక ఏం చేస్తాడంటే మళ్ళీ కూడా అడిగితే చూడు కావాలంటే సాక్ష్యం అంటాడు. మన మొగలి పువ్వుని అడుగుతాడు. మొగలి పువ్వు చెప్తుంది అవును అనేసి చూశాడని. గోవుని అడిగినప్పుడు గోవు ఏం చేస్తుందంటే ముఖముతోని అవునని చెప్పి తోకతో కాదని చెప్తుంది. అందుకనే గోవుని చూడమ్మా, వెనక వైపు చూస్తే లక్ష్మీ కటాక్షము, ముందు నుంచి చూస్తే మంచిది కాదు గోవుకి అంటారు. విన్నావా అమ్మ ఎప్పుడైనా? విన్నాను. ఇదే కారణం. అంటే ముందు అబద్ధం చెప్పడం అనమాట. దానివల్ల ఎప్పుడైతే అది చెప్పాడో ఇది కూడా నమ్మకుండా విష్ణువు ఒప్పుకోకపోయేసరికి పరమాత్ముడైనటువంటి ఆ బ్రహ్మ పరమేశ్వరుడైనటువంటి ఆయనే ఈశ్వరుడే వచ్చి అక్కడికి బ్రహ్మని కోప్పడతాడు. అందుకనే ఆయనకి భూలోకంలోని నీకు దేవాలయాలు లేవు. ఈయన సత్యానికే నిలబడ్డాడు కాబట్టి ఆయనకి దేవాలయమే కాకుండా ఆయనకి ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి పూజా పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. విష్ణువుకి అలంకార ప్రియుడుగా, అంటే అంతటి శక్తి. సత్యం అసలు ఉన్నది ఏంటంటే సత్యమే మూలం, సత్యమే జగత్, ధర్మమే మన జీవనం. కాబట్టి ధర్మానికి సత్యానికి కట్టుబడిన వాడు ఎవరున్నా అందరూ కూడా భగవత్ స్వరూపులే, భగవంతుడే అని అర్థం అనమాట. అది సృష్టి అసలు. చాలా సంతోషం అమ్మ. చాలా వివరంగా చాలా ఓపికగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.